కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సంఘము, చాలామంది సంఘం అనగానే ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఒక భౌతిక సంబంధమైన కట్టడగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అవునా కదా? లోకంలో, నేను లోకాన్ని గురించి మాట్లాడుతాను. లోకంలో సంఘం అనగానే ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఇంగ్లీష్లో చర్చ్ అన్నాడు. చర్చ్ అనగానే మనిషి, ఒక సంఘం అనగానే ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే ఒక కట్టడ, ఒక నిర్మాణాన్ని మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మనకు చెప్పింది గ్రంథం ఏమనంటే సంఘం అనంటే పరిశుద్ధులు అని అర్థం. సంఘం అంటే పరిశుద్ధులు అని అర్థం. సంఘం అంటే పరిశుద్ధులు అని అర్థం. క్రీస్తు శరీరంగా పిలువబడింది, దేవుని ఇల్లుగా పిలువబడింది, దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. ఇట్లాగా ఈ యొక్క సంఘముని నానా విధములుగా పిలవడం జరిగింది. అయితే ఈ సంఘము కట్టబడాలి. ఈ యొక్క సంఘము ఇప్పుడు ఏం చేయాలంటే కట్టబడాలి. మొదటి శతాబ్దంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడు అయిన తర్వాత కట్టబడింది. మొట్టమొదటిగా పేతురు ప్రసంగించిన ప్రసంగం ద్వారా కట్టబడింది. ఆ యొక్క లేఖనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎందుకనగా మనం ఈ సంగతులు ఎందుకని నేర్చుకోవాలి అని అంటే మనము మన యొక్క విలువ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సహజంగా భౌతిక సంబంధమైన మానవులమే కదా అని మనల్ని మనము తృణీకరించుకోకూడదు. మనం భౌతిక సంబంధమైన మానవ దేహం పట్ల జీవిస్తూ ఉన్నాను. మనలో ఆత్మ అనేది ఆత్మ సంబంధమైంది. అది క్రీస్తు యొక్క సొత్తు అయినది. అది దేవుని యొక్క ఇంట్లో నివసించగలిగిన యోగ్యత కలిగిందని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాని పట్ల మనం శ్రద్ధ కలిగి ఆలోచన చేయాలి. కనుక మనము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ సంఘ స్థాపన జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మనము 21వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా 22వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్వార్థ ప్రకటిస్తాడు. అపోస్తలుడైన పేతురు గారు స్వార్థ ప్రకటిస్తూ ఉంటాడు ఇశ్రాయేలు జనాంగానికి. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యాలను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరించెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పములు, చాలా జాగ్రత్తగా గమనించండి సుమా. 22వ వచనంలో సంకల్పం గురించి మాట్లాడతాడు చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇశ్రాయేలు వారలారా, మీరు పాపంలో మునిగి ఉన్నారు కనుక మిమ్మల్ని విమోచించడానికి మీ కొరకు బలవటానికి వచ్చాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ సంకల్పాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి 24వ వచనంలో మనము ఆయనను బంధించి ఉంచిట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాను. ఇది ఏమని ప్రకటించాడు? ఇక్కడ స్వార్థ ప్రకటించాడు. సరే, ఇంకా మనం కంటిన్యూషన్గా ఇక మధ్యలో సంగతులన్నీ మనము విడిచిపెట్టేసేద్దాం. లేదా 31వ వచనము ఒకసారి మనం చూద్దాం. 31వ వచనం చూసినట్లయితే క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఈ యేసునే దేవుడు లేపాను, దేనికి మేమందరం సాక్షులం. ఇదిగో మీరు సిలువ వేసి చంపించారు కదా ఇశ్రాయేలు వారలారా, ఆయన బంధించి మీరు సమాధి చేసిన దాన్ని బంధించి ఉంచారు కదా, ఆయన బంధించి ఉంచడం అసాధ్యం నాయన. ఈ యొక్క సంగతులు ముందుగానే దావీదు ఎరిగాడు. దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి మాట్లాడాడంట. దావీదు ఆ సంగతులు చెప్పాడు. చెప్పిన తర్వాత 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరం సాక్షులం. ఎవరు? ఆదిమ సంఘ అపోస్తలులు, క్రీస్తు ద్వారా లోకంలోనికి పంపబడిన అపోస్తలులు. దీనికి వీరంతా సాక్షులంట. ఇక్కడ స్వార్థ ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత మనం 36వ వచనం చూద్దాం. ఇక్కడ
36వ వచనం చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. చెప్పిన తర్వాత వీరేం చేస్తారంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకి తమ వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏం చేశారంట? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఎంతమంది? ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును, చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరు వీరు? వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారంట. ఎంతమంది? 3000 మంది. అవునా? చూడండి లేఖనము 42వ వచనంలో, 41వ వచనంలో ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారంట. 42వ వచనము, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే మొదటి శతాబ్దంలో ఈ యొక్క సంఘ స్థాపన నిమిత్తము 3000 మంది చేర్చబడ్డారు. వీళ్ళు మొదటి శతాబ్దంలో. వీరిప్పుడు ఉండాల్సిన విధము ఆజ్ఞ. అపోస్తల బోధ ప్లస్ సహవాసం ప్లస్ మళ్ళా తిరిగి రొట్టె విరుచుట. ఏం చెప్పాడు ఇక్కడ? ఒకటి, అపోస్తల బోధ యందు నిలిచి ఉండాలి. ఎవరు వీరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు, సంఘమును శరీరంలో చేర్చబడిన వారు. సంఘం అంటే క్రీస్తు శరీరమే. మళ్ళా తిరిగిది ఈయన క్రీస్తు, ఇది యొక్క శరీరం అన్నమాట. ఈయన క్రీస్తుని ఇదిగో మీరు సిలువ వేసిన యేసునే ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడని అపోస్తలుల 2:36 వచనం మనం చూసాం కదా. ఇప్పుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఈ సంఘంపై అధికారి ఈయన. ఇప్పుడు ఇది ఈయన శరీరం. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా, అవయవములు అంటే పరిశుద్ధులని, ఈ అవయవాలన్నిటికీ కూడా ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఒకటి, అపోస్తల బోధలో ఉండాలి. 2, సహవాసం కలిగి ఉండాలి. 3, రొట్టె విరుచులో ఎడతెగక ఉండాలి. అంటే రొట్టె విరిచే విషయంలో కూడా తూచి తప్పకుండా ప్రతి ఆదివారంలో రొట్టె విరవాలి. అదే నా చెప్పింది లేఖన మనకి. చూడండి ఒకసారి ఇక్కడ మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం చూడండి జాగ్రత్తగా. మనం ఎవరిమై ఉన్నాము? లోకంలో ఈ యొక్క సమాజంలో డినామినేషన్స్ వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా పేర్లు పెట్టుకొని సంఘమని కొనసాగుతున్న వారమై ఉన్నాము. మనం ఇష్టం వచ్చినట్లుగా మనము సంఘం పట్ల మన యొక్క వ్యక్తిగత విధానాల్లో మనము చేసినట్లయితే, జరిగించినట్లయితే ఆ యొక్క డినామినేషన్ వారికి మనకును ఎటువంటి తేడా లేదు. ఆదిమ సంఘ అపోస్తల బోధ ఏదైతే ఉందో దాన్ని మాత్రం అనుసరించేవాడు క్రీస్తు శరీరంలో చేర్చబడిన వారు. చూడండి 41వ వచనం నుంచి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. నువ్వు బాప్తిసం పొందావా? అయితే నీ గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే బాప్తిసం పొందావో క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు చేర్చబడ్డావు. చేర్చబడిన తర్వాత చెప్తా ఉన్నాడు చూడండి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 42వ వచనం, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, మరొకటి ప్రార్థన చేయుట యందును. 4వది ఏం చెప్పాడు ఇక్కడ? ప్రార్థన చేయుట యందు. అవునా? ఇవి ఆజ్ఞలు, ఖచ్చితంగా ఆచరించాల్సిందే, ఖచ్చితంగా అనుసరించాల్సిందే. నువ్వు బోధ యందు నిలబడాలి. బోధ యందు నిలబడుతున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము బోధ యందు నిలబడటం ఒకటను, సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? సహోదరులతో.
సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. ఎవరి సహోదరులు? ఇక్కడ చేర్చబడినవారు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. మన సంఖ్య కూడా వీరిలోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరి సంఖ్య కూడా వీరిలోనే ఉందని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనది పేపూరు గ్రామం. ఈ పేపూరు గ్రామంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క స్థానిక సంఘం కూడా దీంట్లోనే ఇప్పుడు ఇక్కడే ఉంది, దీంట్లోనే చేర్చబడింది. పేపూరు స్థానిక సంఘం కూడా ఎక్కడుంది? ఎవరితో చేర్చబడ్డాం మనము? ఎవరితో? ఆదిమ సంఘ అపోస్తులు మొట్టమొదటిసారిగా స్వార్థ ప్రకటన చేసినప్పుడు ఇంచుమించు 3,000 మందితో సంఘం ఏర్పడింది. ఇప్పుడు ఆ సంఘంతో మనం అంటి పెట్టుకొని ఉన్నాం. మనము దాంట్లో చేర్చబడ్డాం. ప్రత్యేకింపబడిన వారం కాదు, అంటే ఆ సంఘానికి వేరే ఉన్న వారం కాదు. మనము ఆ క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడి ఉన్నాము. ఇక్కడ ఈ 3,000 మంది ఎలాగైతే క్రీస్తు యొక్క అధికారం కింద ఉన్నారో మనం కూడా ఈ అధికార సంఖ్యలో చేర్చబడిన వారమై ఉన్నప్పుడు మనం అనుసరించాల్సిన సంగతులు ఏమంటే, ఒకటి, బోధ యందు ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయుట అసలు మానకూడదు. ఈ సంగతులు మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. ఇది మన యొక్క బాధ్యత. ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగినవి ఇవన్నీ కూడా, ఆత్మ సంబంధమైన రాజ్యానికి సంబంధించినవి ఇవన్నీ కూడా, అవునా కదా? ఇది మనకి గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక ఒకసారి మీరు పేతురు రాసిన పత్రికకి వెళ్దాం. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, క్షమించాలి 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే ఆజ్ఞాపించాడో అది అపోస్తులు జరిగించారు. అపోస్తులు ఏదైతే బోధించారో తండ్రి అయిన దేవుడు ఆదిమ సంఘ అపోస్తులకు అప్పగించిన బోధ, ఆ యొక్క బోధ, అందుకే అన్నాడేమని, అపోస్తుల బోధ యందును, రొట్టె విరిష్ట యందును, సహవాసం అందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండాలన్నాడు. ఇవన్నీ కూడా మనము క్రీస్తుని అనుసరించే సంగతుల్లో ఇమిడి ఉంటాయి. ఇవన్నీ కూడా క్రీస్తుని అనుసరించే సంగతులలో ఇమిడి ఉంటాయనే సంగతిని మనము గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మనం చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏం చేశాడంట క్రీస్తు? ఎవరండినా? క్రీస్తు. ఎవరి కోసం బాధపడ్డాడు? ఇక్కడ చేర్చబడినవారు. ఎక్కడ? క్రీస్తు శరీరమును సంఘంలో చేర్చబడే వారి కొరకు బాధపడ్డాడు ఆయన. మనము ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నామా? సహవాసం కలిగి ఉన్నామా? బోధ యందు ఉన్నామా? ఇవన్నీ మనం మర్చిపోయి మనకిష్టం వచ్చినట్లు మనం ఉంటే క్రీస్తు యొక్క మరణాన్ని వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మన కాళ్ళ కింద వేసుకొని తొక్కిన వారం అవుతాం. పరలోక సంబంధమైన వాటిని మనము రుచి చూచినప్పుడు ఆ యొక్క రుచిని మనం విడనాడిన వారం అయితే మనంత భ్రష్టులు ఇంకెవరు ఉండరు. దేవుడు అనుగ్రహించాడు ఒక స్థితిని, దేవుడు అనుగ్రహించిన స్థితిలోనే ఉండాలి మనము. దేవుడు ఏ స్థితిని అనుగ్రహించాడు? దేవుడు మనకి? చూడండి ఒకసారి, తీయండి. ఏ స్థితిని అనుగ్రహించాడో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎట్లనగా తాను ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పపు చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనం ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఈ యొక్క స్థితి కోసం తండ్రి అయిన దేవుడు
జగత్ పునాది వేయబడక మునిపే అంట. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. జగత్ పునాది వేసిన తర్వాత జరిగిన కార్యక్రమం, జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు మన కోసం ఆలోచన చేశాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా ఆలోచన చేశాడు. ఆ స్థితిని మనకు గుర్తుందా? ఎంత ధన్యులం మనము, ఎంత భాగ్యవంతులమై ఉన్నాం మనము. ఆలోచించేయండి ఒకసారి. సహజంగా భూలోకంలో మనుషులు ఏం చేస్తారంటే ఒక మనిషిని సహాయం కోరుతాడు. ఒక మనిషిని సహాయం కోరుతాడు. ఎప్పుడనంటే ఎదురెదురు పడతారు. అయ్యా నాయన నాకు ఇది సహాయం కావాలి, కాస్త చేసి పెడతారని అడుగుతారు. కానీ ఇక్కడ అప్పుడప్పుడు జరిగిన ప్రక్రియ కాదు ఇది. ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడక మునిపే, అంటే సృష్టి ప్రారంభం జరగక మునిపే క్రీస్తు ద్వారా సర్వమానవులు దేవుడి కుమారులుగా స్వీకరించాలని ఇష్టపడ్డాడంట. ఇష్టపడిన ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఎదుట మనమందరం కూడా పరిశుద్ధులమును నిర్దోషంలో ఉండాలని కోరుకున్నాడంట. ఏమై ఉండాలని కోరుకున్నాడు దేవుడు? ఇప్పుడు వీరెవరు? పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పాపం నుంచి విమోచించబడినవారు, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడినవారు. వీరి మీద దేవుని యొక్క ఉగ్రత పనిచేయదు. వీరి మీద అపవాది యొక్క కుయుక్తులు పనిచేయవు. కారణం ఏమిటి? సహవాసంలో ఉన్నారు. కారణం ఏమిటి? అపోస్తల బోధ ఉన్నారు. కారణం ఏమిటి? రొట్టె విరిష్ట ఎడదేకున్నారు. కారణం ఏమిటి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నారు. ఎవరు వీరు? క్రీస్తు యొక్క అధికారం కింద సంగమని శరీరంలో ఉన్నవారు. ఎప్పుడైతే బోధ నుంచి తొలగిపోతాడో, ఎప్పుడైతే సహవాసానికి దూరం అయిపోతాడో, ఎప్పుడైతే రొట్టె విరిష్ట మానేస్తాడో, ఎప్పుడైతే ప్రార్థన అనే బంధానితో దూరంగా ఉంటాడో, తనలో ఏం పనిచేస్తూ ఉందంటే ఈ లోక ధర్మం పనిచేస్తూ ఉంది. ఏం పనిచేస్తుంది తనలో? ఈ లోక ప్రపంచ ధర్మం పనిచేస్తూ ఉంది. చూడండి ఒకసారి లేఖనమును ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడు. అయితే వాస్తవానికి ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునే వారందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించారు. ఇప్పుడు దేవుని ఎదుట వీళ్ళు పరిశుద్ధులు నిర్దోషులై ఉన్నారు. వీరు మరలా తిరిగి సహవాసాన్ని కోల్పోతే వీరి యొక్క స్థితి ఏమై ఉంటుందంటే దారుణంగా ఉంటుంది. వీరి యొక్క స్థితి దారుణంగా ఉంటుంది. చూడండి, మనము 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు సంగతి మాట్లాడుతున్నాడు. ఇది వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమకు మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరి ద్వారా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక మనకు లేఖనాలు ఎంత తేటగా తెలియజేస్తున్నాయో గమనించాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకుంటున్న పాఠం ఏమంటే మనము క్రీస్తు రక్తంతో కడగబడిన వారం, క్రీస్తు శరీరమున సంఘంలో చేర్చబడిన వారం. ఎవరితో చేర్చబడిన వారం? ఆదిమ సంఘ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా చేర్చబడిన వారం. ఈ యొక్క సంఘంలో ఎవరెవరు ఉన్నారో తెలుసునా మీకు? క్రీస్తు శరీరంలో ఒక పేతురు ఉన్నాడు, ఒక పౌలు ఉన్నాడు. చూడండి, ఒక పేతురు ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి స్వార్థ ప్రకటించడానికి ఏమో పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రముల వారికి అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరు సైతమే ఈ యొక్క క్రీస్తు సంగమ శరీరంలో చేర్చబడినవారు. వీరితో పాటు కూడా మనము క్రీస్తు రక్తంతో కడగబడి ఈ వీరితో పాటు జోడించబడ్డామంటే ఎంత ధన్యులం మనం. ఆ యొక్క స్థితిని మనం గమనిస్తూ ఉన్నామా? కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా. ఈ యొక్క సంగతిని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరితో చేర్చబడ్డాం మనము? మన సహవాసం ఎవరితో?
మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము, ఎవరి బోధలో ఉన్నాము, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క మరణాన్ని అప్పుడే మర్చిపోతాము. మనము మర్చిపోయే స్థితి, అంత స్థితిలోకి మనం దిగజారుతూ ఉన్నామా గమనించాల్సిన అవసరం ఉంది. మనం బలహీనమై ఉన్నామా, బలవంతులకు కావాలి. భౌతిక సంబంధమైన బలము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన బలహీనత మనలో కలగకూడదు. ఆత్మ సంబంధమైన బలహీనత కలిగిందంటే అది మృతమవటానికి అవకాశం ఉంటుంది. మృతమైందంటే మళ్ళా తిరిగి బ్రతికే అవకాశం ఉండదు. గ్రంథం మనకు తేలిగా తెలియజేస్తూ ఉంది. అది చూద్దాం ఒకసారి. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే మనకి ఇక్కడ లేఖనం తేటగా తెలియచేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తముని గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. తను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? నేను బోధలో ఉన్నానా లేదా, నేను సహవాసంలో ఉన్నానా లేదా, నేను పరీక్షించుకోవాలి. అవన్నీ కూడా నాలో బలహీనత ఏమైనా ఉన్నదా లేదా, అవన్నీ కూడా సరి చేసుకొని దేంట్లో పాలు పంపులు పొందాలంటే ఈ ప్రభువుల కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. రొట్టెలు చేయి వేయాలి. అయోగ్యమైన రీతిలో అటువంటి దాంట్లో పాలు పంపులు పొందినా కానీ వారు ఇబ్బందులు పాలవుతారని, వారి యొక్క ఆత్మస్థితి మార్పు చెందుతుందని గ్రంథం దాటిగా తెలియజేస్తూ ఉంది. చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రని త్రాగునో ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపవాది అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళు. అలా వచ్చేసి రొట్టెని తిన పాత్రలోనే త్రాగవను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు, నిద్రించే వారు కూడా ఉన్నారంట. నిద్రించేవారంటే ఇక్కడ మాట్లాడుకునే బలహీనులు రోగుల్లో నిద్రించడం అనేది భౌతిక సంబంధమైనది కాదండి, ఆత్మ సంబంధమైన స్థితి. ఆత్మ సంబంధమైన స్థితి బలహీనత మనలో ఉన్నదా? మనకు రోగం ఏమైనా అంటిందా? థర్డ్ స్టేజ్ చెప్పేశాడు, నిద్రించుతున్నాడు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. దేవుడు ఎంతో సంపన్న స్థితి మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క సంపన్న స్థితిలోనే మనం ఉండాలి. మన బలహీనతలు వస్తూ ఉన్నాయా? ఆ బలహీనతల్ని మనం అందరం కూడా పరిష్కరించుకోవాలి. ఆత్మ సంబంధమైన బలహీనతలా, భౌతిక సంబంధమైన బలహీనతలా? భౌతిక సంబంధమైన బలహీనతను బట్టి ఆత్మ సంబంధమైన బలహీనత కూడా ఇమిడియట్ అనే సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు రక్తం ద్వారా కడిగి క్రీస్తు శరీరంలో చేర్చి పరిశుద్ధ సంఘంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే దానికి కారణము భూలోకంలో మనకు నచ్చినట్లుగా మనం జీవించమని కాదు. మనకు నచ్చినట్లుగా, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క పదాన్ని, మనకు నచ్చినట్లుగా మనల్ని జీవించమని కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలన్నింటినీ నెరవేర్చమని. భూలోకంలో బిడ్డల్ని చూసుకోమని చెప్పట్లా, పనికి వెళ్ళొద్దని చెప్పట్లా, ఆహారం తినొద్దని చెప్పట్లా, బాధ్యతల్ని సంపూర్తిగా నిర్వర్తించమంటా ఉన్నాడు. బాధ్యతలేవి కూడా దేవుడు తృణీకరించట్లా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జీవన విధానంలో నీకు మరొక బాధ్యత ఉంది. ఏంటంటే అది దేవుని పట్ల విధేయుడు అయ్యి, దేవుని పట్ల భయభక్తులు కలిగి క్రీస్తు యొక్క రాజ్యంలో ఆ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు బ్రతకాలి. నీతిని అనుసరించాలి. దేవుని నీతి, దుర్నీతి కాదండి. నీతిలో రెండు రకాలు, ఒకటి దుర్నీతి ఉంది, మరొకటి దేవుని నీతి ఉంది. కనుక దేవుని నీతిని అనుసరించాలి. ఆ దేవుని నీతిని అనుసరించాలంటే నువ్వు బోధ యందు ఉండాలి. అపోస్తల బోధ యందు, అపోస్తల బోధ అంటా ఉన్నాము. ఏంటి ఆ బోధ? ఈ బోధ ఏం చెబుతుందంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండమని చెబుతుంది బోధ. అపోస్తలు బోధించిన బోధలో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండమని చెబుతుంది. ఈ సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు తేటగా తెలియజేశాడు. లేఖనం చూడండి, మళ్ళా తిరిగి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి చాలా జాగ్రత్తగా. 21వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే ఇక్కడ తేటగా మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏముంచాడంటేనా క్రీస్తు ఏముంచాడు? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు ఏముంచాడంటే అడుగు జాడలు ఉంచాడు. ఏముంచాడు క్రీస్తు? అడుగు జాడలు. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యొక్క అడుగు జాడలు ఉంచాడు. అవునా? ఈ యొక్క అడుగు జాడలో అపోస్తలులు నడిచారు. అపోస్తలులు నడిచి మరలా తిరిగి ఈ యొక్క అడుగు జాడల్లో పరిశుద్ధులను కూడా నడవాలని చెప్తా ఉన్నాడు. క్రీస్తుకు మాదిరిగా ఉంచిపోబడ్డారు. అసలు క్రైస్తవులు అని పిలవబట్టమంటే దానికి అర్థం నువ్వు క్రీస్తును ధరించుకున్నావని. క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడివే. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడివే. మరి నువ్వు క్రీస్తుకు మాదిరి ఉంటున్నావా? మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చిన విధానమైన మాదిరిలో నేను ఉంటున్నానా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు నచ్చినట్టుగా, మనకి ఊహకు వచ్చినట్టుగా, మనకు మనసు నచ్చినట్టుగా మనకి మనము ఎలాగ పడితే అలాగ ఉంటే అది బోధలో ఉన్నవారు కాదు. బోధలో ఉన్నవారు కాదు కాబట్టి సహవాసంతో కలిసి జీవించలేరు. సహవాసంతో కలిసి జీవించలేనప్పుడు రొట్టె విరవటానికి కూడా వారు రావడానికి అవకాశం ఉండదు. రొట్టె కూడా విరవలేరు. కారణం ఏమంటే వీరికేం తెలియలా? క్రీస్తు యొక్క బలియాగం తెలియలా, క్రీస్తు యొక్క త్యాగం తెలియలా, క్రీస్తు యొక్క శిలువ మరణం తెలియలా, క్రీస్తు చిందించిన రక్తం విలువ తెలియలా, క్రీస్తు అనుభవించిన బాధ తెలియలా, క్రీస్తు పడిన వేదన తెలియలా. మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? తల మీద ముళ్ళ కిరీటం మర్చిపోయారు, కాళ్ళు చేతులకు మేకులు మర్చిపోయారు, ఆయన శరీరం అంతా కూడా నాగటి చార్ల వల్ల దున్నబడిందంతా మర్చిపోయారు. ఎవరి కోసం? నా కోసం దున్నబడిందని మర్చిపోయారు. అదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మర్చిపోకూడదని, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ప్రభు దినాన రొట్టె విరుచుటలో ఎడతకుండాలని లేఖనాలు మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి ప్రభు దినాన రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలని లేఖనాలు మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఇది ఆలోచన చేస్తూ ఉన్నామా? ఎందుకంటే మనము జీవించేది భౌతిక సంబంధమైన జీవితము కాదు, ఆత్మ సంబంధమైన జీవితం. లోకం గురించి మనం ఆలోచన చేయకుండా మనల్ని గురించి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం క్రైస్తవ్యంగా ఉన్నారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మనుషులు తానుగా క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవులు కారు. తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథమందు లిఖించిన విధానంలో ఆదిమ సంఘ అపోస్తల బోధ ప్రకారంగా రక్షణ పొంది రక్షింపబడి అనుసరించేవాడే క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీలో సర్వ సంపూర్ణత చెందాల్సిన అవసరం ఉంది. నువ్వు నేను మనమందరం కూడా సర్వ సంపూర్ణత చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్రైస్తవుడిగా చేర్చబడిన తర్వాత తనలో సర్వ సంపూర్ణత రావాలి. ఇప్పుడు ఇతడు క్రైస్తవుడు. ఇతను చూస్తే నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్పగానే ఇతరులు ఏం కనపడాలి? చూడగానే క్రీస్తు కనపడాలి. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్పగానే క్రీస్తు కనపడాలి. పౌలు అంటా ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని. పోలి ఏమంటా ఉన్నాడు? పోలికలు అంతేనా? నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పౌలేమో క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, పేతురు క్రీస్తు పోలి నడుచుకున్నాడు. ఆదిమ సంఘ అపోస్తలులు వేసిన ఈ యొక్క మార్గంలో ఈ క్రైస్తవులందరూ కూడా ఎవరు పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క సహోదరుని చూస్తే ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. మరి క్రీస్తు కనపడతా ఉన్నాడా? సమాజంలో మనల్ని చూసినప్పుడు మనలో ఎవరు కనపడాలంటే క్రీస్తు కనపడాలి. క్రీస్తు కనపడాలంటే క్రీస్తు యొక్క రూపం కాదు మనలో కనపడేది, క్రీస్తు యొక్క గుణలక్షణాలు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు కనపడతా ఉంటాయి మనకి. క్రీస్తు యొక్క జీవితం ఎలాగుంది, క్రీస్తు ఎలా జీవించమని చెప్పాడు, ఆ యొక్క విధానాన్ని మన యొక్క జీవితంలో మనము కనపరచాల్సిన అవసరం ఉంది. అది నేర్పిస్తుంది అపోస్తల బోధ మనకి. అది మనం అనుసరిస్తూ ఉన్నామా? అసలు మనం నేర్చుకుంటున్నామా? నేర్చుకోవడానికి అసలు ఆలోచన ఉందా మనకి?
ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక మనం ఆదివారం వస్తున్నాం కదా, ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి కదా, ఆశీర్వాదాలు పొందాలి కదా అనే ఈ యొక్క డినామినేషన్ విధానంలో మనం వెళ్ళకూడదండి. మనది డినామినేషన్ కాదు, మనుషుల పద్ధతులు చెప్పిన కల్పించిన సంఘం కాదు మనం. మనుషులు కల్పించిన పద్ధతి చెప్పిన ఉన్న సంఘం కాదు మనం. క్రీస్తు రక్తము ద్వారా దేవుడు అనుగ్రహించిన సంకల్పం చొప్పున యేసు దేవుని కుమారుడని క్రీస్తుని విశ్వసించి క్రీస్తు యేసులో చేర్చబడిన వారు వెళ్ళి కూర్చున్న వారు కూడా. అవునా కాదు? ఎంత గొప్ప భాగ్యం మనం, ఎంత గొప్ప ధన్యులం మనం. మన లోకంలో చూస్తా ఉన్నాం అనేక మంది యేసు దేవుని కుమారుడని క్రీస్తుని ఎవరైనా నమ్మే వాళ్ళు ఉన్నారా? నమ్ముతారు ఎవరన్నా? లేరు, నమ్మరు. త్రియేకమని చెప్పుకుంటే వెళ్తానంటారు. అవునా కదా? కానీ మనకి యేసు దేవుని కుమారుడని క్రీస్తు అనే సంగతిని దేవుడు మనకు ఆ సంగతిని బయలుపరిచాడంటే, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడంటే దేవునికి మనపై ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుందా మీకు? మన పట్ల ఉన్న బాధ్యత ఏంటో ఆలోచించేయండి. మనల్ని దేవుడే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం అనుకుంటున్నాము ఏదో మన జ్ఞానాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళాము మనం అనుకోవటం కాదు. దేవుడే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి లేఖనం ఒకసారి. కనికరించి ప్రేమించి మనల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు తన కొరకు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము 5వ వచనం చూసినట్లయితే, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. నేను చదివే లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎవరి చేత? ప్రేమ చేత అంట. ఏదో మనం బతిలాడుకుంటేనో చేసేది కాదు, అక్కడ కార్యక్రమం కాదంట. మనల్ని ప్రేమించాడంట దేవుడు. మనల్ని ప్రేమించి మనపై కనికరం చూపించి తన చెంతకి మనల్ని చేర్చుకోవాలని, తన ఎదుట పరిశుద్ధమైన నిర్దోషులమై మనం ఉండాలని క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట. ఎంత గొప్ప ధన్యత! అసలు ఆ పదం వింటుంటేనే ఎంత అద్భుతంగా ఉందంటే, క్రీస్తుతో కూడా అనేది అంటే క్రీస్తుతో కలిపి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అది! కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే, మన గొప్పతనం కాదు ఇక్కడ, దేవుడు అనుగ్రహించి కృప. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామయైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టను. బాబా, అసలు లేఖనాన్ని ఆలోచించేశారా? మరోసారి ఒక్కసారి ఆలోచించండి యొక్క లేఖనాన్ని 6వ వచనం నుంచి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపమయైశ్వర్యమును రాబో యుగంలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. బాబా, ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఈ యొక్క లేఖనాల దేవుడు కళ్ళమటి నీళ్ళు రావాలండి. రాబోయే యుగంలో పరలోకంలో కూర్చుండబెడతాడంట. ఎవరిని కూర్చుండబెడతాడు? మనల్నేనండి. మనమంతా ఇక్కడ చేర్చబడ్డాం. పేపర్ క్రీస్తు సంఘం ఎక్కడ చేర్చబడిందనంటే ఆదిమ సంఘ అపోస్తులతో పాటు చేర్చబడింది. ఇదంతా కూడా ఎక్కడ కూర్చుని పెడుతుందంటే వీరందరూ కూడా క్రీస్తుతో కూడా లేపబడినవారు. క్రీస్తు కూడా లేపబడిన వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చుని పెడతాడంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో కూర్చుని పెడతాడంట. పరలోకంలో కూర్చుని పెడతాడంట. ఎప్పుడు? రాబో యుగంలో. ఏంటా రాబో యుగం? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఈ లోకానికి తీర్పు జరిగినప్పుడు, అప్పుడు యొక్క సంఘం అంతటిని కూడా తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ యొక్క స్థితి అనేది ఉందనే సంగతిని మనకు అవగాహన ఉందా? ఇదిగో ఈ సంఘంలో మనం జీవించే స్థితే కాదు, అనగా ఇప్పుడు ప్రజెంట్ మనము జీవిస్తున్న ఈ స్థితే కాదు, మనం మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వచ్చిన తర్వాత ఈ సంఘం అంతటిని కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఈ పరిశుద్ధులందరూ కూడా దేవుని ఎదుట పరలోకంలో ఉంటారనే స్థితి జ్ఞాపకం ఉందా మనకి? చూడండి మరలా లేఖనం చూడండి ఒకసారి 6వ వచనం నుంచి.
యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహిమదైశ్వర్యముకు రాబో యుగంలో, చూడండి, రాబో యుగంలో కనపరచు నిమిత్తము, రాబో యుగంలో కనపరుస్తాడంట. ఏం కనపరుస్తాడైనా? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. రాబో యుగం ప్రభువైన యేసుక్రీస్తు వారు రానయ్యున్న ఒక దినం ఉంది, రాకడ దినం. అప్పుడు సమస్త లోకానికి తీర్పు జరుగుతుంది. ఈ భూమి సృష్టి అంతా కూడా లైవ్ అయిపోతుంది. ఈ పరిశుద్ధులందరూ కూడా పరలోకంలో కూర్చుండబెడతాడంట. మరి మనమందరం కూడా ఇక్కడ చేర్చబడిన వారమే కదా. మనం ఒకవేళ ఇక్కడ చేర్చబడిన వారం అయ్యుండి బోధ యందు లేకుండా, సహవాసం యందు లేకుండా, రొట్టె విరుష్టి యందు లేకుండా, ప్రార్థన విషయంలో లేకుండా మనం జీవించే వారమే ఉంటే మనము ఈ స్థితిని కోల్పోతాం. మరి ఆ స్థితిని కోల్పోయిన వారికి మరలా తిరిగి ఇక్కడ స్థితిలో జీవించడానికి లేదు. ఇప్పుడు ఈ భూలోకం కూడా ఉండదు, ఈ భూమి కూడా ఉండదు. మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళలేని ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళలేని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. దీనికి అంతం ఉందా? అంతం లేదు. దీనికి అంతం ఉందా? అంతం లేదు. పరలోకానికి వెళ్ళిన ఆత్మ, వెళ్ళబోవు ఆత్మ, ఇంకా ఆ ఆత్మ వెళ్ళ. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళ. ఇప్పుడు పరలోకానికి వెళ్ళబోయే పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా నిత్యం ఉంటాయి. మరి పరలోకానికి వెళ్ళలేని మిగిలిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? నరకానికి వెళ్తాయి. ఇవి కూడా నిత్యం ఉంటాయి. ఏముంటుంది అక్కడ? ఏ స్థితి ఉంటుంది అక్కడ? ఏ స్థితి ఉంటుంది? మనము ధనవంతుల బేదలాదుల గురించి మనం చూసాం, అవునా? ధనవంతుడు బేదలాదుల గురించి మనం నేర్చుకున్నాం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలం, అవునా? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. అక్కడ పండ్లు కొరుకుటను, పెడబొబ్బులను, ఏడ్పును, అగ్ని జ్వాలలను ఉంటాయంట. మరి అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే అపోస్తల బోధలో నిలబడి ఉండాలి. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నువ్వు నడవాలి. సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరుచులో ఎడదవకుండా ఉండాలి. ప్రార్థన చేయుటలు ఎడదవకుండా ఉండాలి. వీరంతా కూడా ప్రత్యేకింపబడిన ప్రజలు. లోకానికి అనగా ఈ భూలోకానికి సంబంధించిన ప్రజలు కాదు. భూలోకానికి సంబంధించిన జీవితం చచ్చిపోయింది. మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. నిర్దోషంలో, నిష్కలంకంలో గొర్రె పిల్ల వంటి రక్తం చేత విమోచింపబడిన వారు మీరు. ఇది కదా లేఖనం మనకు తేటగా చెబుతుంది. చూద్దాం లేఖనం ఒకసారి మనము చూడండి. పేతురు రాసిన పత్రిక మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 17వ వచనం చూద్దాం. ఇంకా చాలా బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాడు తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకును ప్రార్థన చేయుచున్నారు గనుక. ఏం చెప్తారు చూడండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము, చూడండి, మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఏం చేస్తా గడపాలి? వీళ్ళంతా కూడా అపోస్తుల బోధ యందు ఉండి పరిశుద్ధులై ఉన్నంత కాలము దేవుని పట్ల భయంతో గడపాలి. దేవుని పట్ల భయంతో ఉన్నవాడు సహవాసం విన్నాడు, రొట్టె విరిచి యందు మానడు, ప్రార్థన చేయటందు మానడు, బోధలో ఉంటాడు. ఇంకా చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, పితృపారంపర్యం నుంచి వచ్చే ప్రవర్తనలు ఉంటాయంట, వాటిని విడిచిపెట్టాలంట. విడిచిపెట్టు పితృపారంపర్యమైన మీ వ్యర్థపరత విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఇక్కడ పేపర్ క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న మనమంతా కూడా
నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు అని మనం ఎరుగుదామా? మనం ప్రశ్నించుకోవాలి. నిర్దోషం నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు మనం ఎరుగుదామా? ఎక్కడున్నాం మనము? ఆదిమ సంఘ అపోస్తల బోధ ఉండి వారితో పాటు కలిసి వారికి అనుగ్రహించిన స్థితితో పాటు మనము కూడా ఏకీభవించున్నాం. దేవుని కుమారులుగా కుమార్తెలుగా పరలోక స్థితిలో ఉన్నాం. మనం పరలోక స్థితిలో ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఎదుట పరిశుద్ధులను దోషులను ఉండవల్లని జగత్తు ప్రాది వేపడుకునిపోయి ఆయన నిర్ణయించుకున్నాడంట. ఆ స్థితిలో మనం ఉంచాడు. ఇప్పుడు దేవుని ఎదుట మనం ఉన్నాం, పరిశుద్ధులు నిర్దోషులమై ఉన్నాం ఆయన ఎదుట. ఆ స్థితిలోనే మనం ఉన్నాం. మనమేమని జ్ఞాపకించుకోవాలని అంటే, నిర్దోషం నిష్కలంకనకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితే కదా. జ్ఞాపకం ఉందా? మనకి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది జ్ఞాపకం ఉంచుకుంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? అది జ్ఞాపకం ఉంచుకుంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం. అది జ్ఞాపకం లేకపోతే మనం ఇక్కడ వెళ్ళాల్సిన స్థితి వస్తుంది మనకి. క్రీస్తు మరణాన్ని మర్చిపోకండి, క్రీస్తు యొక్క త్యాగాన్ని మర్చిపోకండి, క్రీస్తు యొక్క రక్తాన్ని మర్చిపోకండి. భూలోకంలో ఏ మానవుడు కూడా అనుభవించిన స్థితి కాదని, భూలోకంలో ఏ మానవుడు కూడా అనుభవించిన స్థితి కాదు. భయంకరమైన స్థితి ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించింది. సర్వలోకానికి ఆయన యొక్క రక్తము, సర్వలోకంలో ఉన్న ప్రతి మానవాళికి ఆయన రక్తము పాపం నుంచి మోచింపబడుతుందంటే అది ఎంత విలువైందో చూడండి. అందుకే అన్నాడు, నిర్దోషమును నిష్కలంకమునకు అమూల్యమైన రక్తం ఎంతో విలువైంది. దాన్ని మనం వ్యర్థపరచుకోవడం, మనకు అనుగ్రహించిన స్థితిని మనం వెన్నాడుకోవడం. అబ్బా తండ్రి నాయన అని పిలవగలుగుతూ ఒక స్థితిని అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా. యొక్క స్థితిని మనం వెన్నాడుకోవడం. కనుక మనము ఎవరమై ఉన్నాము? క్రీస్తు సంఘంలో శరీరంగా అవయవులుగా అక్కబడి ఉన్నాం. మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము? పరిశుద్ధత సహవాసం కలిగి ఉన్నాము. మన సహవాసం అపోస్తలుడైన పౌలుతో కూడా ఉంది. మన సహవాసం అపోస్తలుడైన పేతురుతో కూడా ఉంది. మన సహవాసం తండ్రి అయిన దేవునితో కూడా ఉంది. మన సహవాసం ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఉంది. మన సహవాసం పరిశుద్ధాత్మతో కూడా ఉంది. లోకంలో ఉన్న అన్ని జనులతో సహవాసం చేస్తూ వారి యొక్క కార్యకలాపాల్లో పంచామని చెప్పట్లా. చాలా జాగ్రత్తగా ఉంటుందండి వాడే పదాన్ని. లోకంలో ఉన్న అన్ని జనులు వారి యొక్క కార్యకలాపాలు వాటిలో పాలుపొంపులు పొందకూడదు. పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధుల కార్యకలాపాల్లో పాలుపొంపులు పొందాలి. ఇది నేర్పిస్తుంది గ్రంథం మనకి. ఇది ఆజ్ఞ. అపోస్తల బోధ అన్నాడు. అందుకే చూడండి, ఆఖరిగా లాగా చూసుకొని మనం ముగించేసుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఆఖరిగా మనం చదివి వచ్చినమే మళ్ళీ తిరిగి చదివి మనం ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుంచి 42వ వచనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. ఎవరికి ఇది మాట్లాడుతున్న? వాస్తవానికి మొదటి శతాబ్దంలో ఎవరైతే మూర్ఖులు ఉన్నారో, మొదటి శతాబ్దంలో అండి, ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించి మరణించిన కాలంలో ఆ శతాబ్దంలో ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వారికి వేరే రక్షణ పొందమని లేఖనం చెప్పింది. వారికి వేరే రక్షణ పొందిన తర్వాత మరలా తిరిగి ఆ మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అది పాయింట్. అంటే వారి యొక్క కార్యకలాపాలలో పాలుపొంపులు పొందకూడదు, సహవాసం చేయకూడదు. అంటే అక్కడ అర్థము వారి యొక్క కార్యకలాపాలలో, ఎవరికి సంబంధమైన కార్యకలాపాలలో పాపంలోనికి తీసుకొని వెళ్ళే దేవుడికి విరోధమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాలుపొంపులు పొందకూడదని. మరలా తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? మూర్ఖులకు ఈ తరం వారు మూర్ఖులకు వారికి వేరే రక్షణ పొందరని చెప్పిన తర్వాత రక్షణ పొందారంట. పొందిన తర్వాత 41వ వచనం చూడండి, మూర్ఖులతోటి వేరే రక్షణ పొందిన తర్వాత మరలా ఇంకో సంగతి చెప్తున్నాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇప్పుడు ఆ మూర్ఖులతోటి వేరయ్యి రక్షణ పొంది క్రీస్తు సంఘంగా చేర్చబడిన తర్వాత వీరి యొక్క పరిస్థితి ఏమైందో చూడండి. ఈ మూర్ఖులతో సహవాసం వదిలిపెట్టేశారు. వీళ్ళకి సంబంధమైన వారితోటి వదిలిపెట్టేసిన తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. వీరు అపోస్తలుల బోధ యందును ఈ లోక మూర్ఖులతోటి వేరై రక్షణ పొంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా తిరిగి వీళ్ళతో సహవాసం ఉండదు.
వీరి యొక్క కార్యకలాపాల్లో పాల్పంపులు ఉండవు. ఎవరితో పాల్పంపులు ఉంటాయంటే ఇక్కడ ఆదిమ సంఘముల అపోస్తులు లేచిన బోధ ఉంది. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విషయమందును, ప్రార్థన చేయడం అందును, అది క్రమం. ఇదంతా మనకు చెప్పింది. ఇలాగూ క్రమబద్ధంగా తండ్రి అయిన దేవుడు క్రైస్తవులకు ఏర్పాటు చేసిన మార్గము, విధానము ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమపడి తనకు మాదిరిగా చూపించి తన యొక్క అడుగుజాడలను చూపించిన తర్వాత తన యొక్క అడుగుజాడలను నడిస్తేనే ఆ బోధ యందుండి మనం ఇక్కడికి చేరగలం. ఎక్కడికి చేరగలం? పరలోకానికి చేరగలం. కనుక మనం మన యొక్క విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమై ఉన్నాం? క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులమై ఉన్నాం. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పరిశుద్ధుల యొక్క పని పాటలు ఎందుకు కార్యకలాపాల్లో పాల్పంపులు పొందాలి. దానికి ఫలం ఉంటుంది పరలోకంలో. దానికి పరలోకంలో ఫలం ఉంటుంది. మనం భూలోకంలో ఎలాగైతే భౌతిక సంబంధమైన జీవనోపాధిని చేస్తూ ఆ యొక్క ధనాన్ని సమకూర్చుకుంటూ కుటుంబ పోషణ నిమిత్తం ఎలాగైతే చేస్తూ ఉన్నామో, మానవ దేహము కుటుంబ పోషణ నిమిత్తము ఎలాగైతే చేస్తూ ఉన్నామో, అలాగే నీ ఆత్మకు కూడా ఒక పోషణ కావాలి. నీ ఆత్మ పోషింపబడాలి అంటే, నీ ఆత్మ జీవాన్ని కోల్పోకూడదంటే ఏం కావాలి? అపోస్తల బోధ యందు నిలవాలి. నువ్వు అపోస్తల బోధ యందు ఎప్పుడైతే నిలబడి ఉంటావో, అపోస్తలతో సహవాసం కలిగి ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు నువ్వు తండ్రితోడు, తన కుమారుతోడు, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం కలిగి ఉంటావనే సంగతిని మర్చిపోకూడదని క్రీస్తు పేరిట శ్రద్ధగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.